గౌరీదేవి చిన్నతనంలో చిలకత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో రజస్వల అయితే అవుతుంది. రక్తపు చుక్క అనేది నేలను తాకి ఒక చిన్న మొక్క అయితే పుడుతుంది. ఆ మొక్క పుట్టిన వెంటనే చిలకత్తెలు పర్వతరాజు హిమవంతుడికి అయితే తెలియజేస్తారు. అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా అక్కడికి వచ్చి ఆ చెట్టునైతే చూస్తారు. ఆ చెట్టు గౌరీదేవిని అయితే అడుగుతుంది, నా వలన ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని. గౌరీదేవి ఆ చెట్టు ఆకులను తెంపగానే ఆమె చేతులు అయితే లేతగా ఉన్నాయి, కందిపోతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, అయ్యో బిడ్డ నీకు ఏమైంది, చేతులు ఎందుకు అలా కందిపోయాయని అడుగుతారు. అప్పుడు గౌరీదేవి అంటుంది, నా చేతులకు ఎలాంటి నొప్పి బాధ లేదమ్మా, పైగా నా చేతులకి అలంకారంగా అనిపిస్తుందని చెప్తుంది. అప్పుడు పర్వతరాజు హిమవంతుడు ఈ మానవ లోకంలో శ్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ చెట్టు వర్ధిల్లుతుంది, ప్రసిద్ధి చెందుతుంది అని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అంతేకాకుండా గౌరీదేవికి ఇష్టమైన చెట్టుగా కనుక గౌరింటాకు అనే పేరుతో అయితే ఇది పిలువబడింది. అది కాస్త కాలక్రమేణా అలంకరణగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాకుగా మారిపోయింది. అతివేడిని తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతి మధ్యలో గోరింటాకు పెట్టుకోవడం వలన స్త్రీ గర్భాశయానికి రక్తాన్ని చెరవేసే ప్రధాన నాడులు అయితే ఉంటాయి. అంతేకాకుండా ప్రసవం తర్వాత గోరింటాకు ముద్దగా చేసి ఒక చిటికడంతా బాలింత చేత మింగించారనుకోండి, గర్భాశయ సమస్యలు అయితే తొలగిపోతాయట.